నిన్న జరిగిన ఓటింగ్ సరళి ఓటు వేసేందుకు ప్రజలు చూపించిన ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని, రాష్ట్రంలో కూటమి పరిపాలన రాబోతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేశారని, ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి, నాతో 20 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నా యొక్క మాటకి విలువనిచ్చి ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా, ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా 100కి 100% నాయకులు, కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆయన కూడా సుమారు దగ్గర 39 గ్రామాలు, 2 టౌన్లు, అంటే 50 మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే, ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు. వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు, యాక్షన్లు చేశారు. ఇక్కడ 5 ఏళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. కరోనాలో ఇక్కడ లేనే లేదు ఆవిడ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు, అన్ని నటనలు గమనించారు. ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు, నిన్నే చెప్పేశారు. చాలా చోట్ల బూతుల్లోకి కానీ, గ్రామాల్లోకి కానీ అక్కడనే గీతక్కయ్య గారిని రానిలేదు. మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. చేసిన పొరపాట్లు ఏంటో మొక్క కావలికల్లో అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మనం 20 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసటగా అండగా నిలిచాం. పిలిస్తే 10 నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం. అందరు నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, నిన్న చక్కగా సహకరించిన ప్రజలకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, జనసేన పార్టీ కుటుంబానికి, బీజేపీ కూటమి కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు.